వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన మాట్లాడదాము. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా ఎవ్రీ మంత్ క్రెడిట్ కార్డ్స్ వాడుతూనే ఉంటారు. మరి మంత్ ఎండ్‌లో క్రెడిట్ కార్డ్‌కి బిల్లు కూడా కడుతూనే ఉండాలి మనం టైంకి. కాబట్టి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ న్యూస్, చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. సో ఇదేంటంటే ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్‌కి వాడిన తర్వాత బిల్ పేమెంట్స్ కోసము కొంతమంది కాదు, చాలా మంది కూడా థర్డ్ పార్టీ యాప్స్ వాడుతూ ఉంటారు. థర్డ్ పార్టీ యాప్స్ అంటే ఏంటి అంటే అది క్రెడిట్ కావచ్చు, ఫోన్‌పే కావచ్చు, మోబిక్విక్ కావచ్చు. ఇలాంటి యాప్స్ కూడా చాలామంది వాడతారు. ఎందుకు వాడతారు అంటే ఆ యాప్స్ ద్వారా పేమెంట్స్ చేస్తే వాళ్ళకి కొన్ని క్యాష్ బ్యాక్ గానీ, ఆఫర్స్ గానీ, రివార్డ్స్ గానీ ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. దానివల్ల అది వాడుతూ ఉంటారనమాట. సో ఇప్పుడు అలా ఎవరైతే పేమెంట్స్ చేస్తున్నారో ఆ పేమెంట్ చేసే వాళ్ళకి ఒక షాకింగ్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జూన్ 30 తర్వాత ఈ నెల జూన్ 30 తర్వాత నుంచి ఆ పేమెంట్స్‌ని ఆర్‌బీఐ ఆపేసింది. అండ్ అది జరగదు అని తెలిసిందనమాట. సో ఒకవేళ మీరు ఇలా ఏదైనా పేమెంట్స్ చేస్తున్నారు అంటే తప్పకుండా మీరు ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అదేంటంటే మీ బ్యాంక్ బీబీపీఎస్‌లో రిజిస్టర్డ్ ఉందా లేదా? ఇది ఏంటి అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అనమాట. సో ఆర్‌బీఐ ఏంటంటే ఈ సిస్టమ్‌ని చాలా సెక్యూర్డ్‌గా భావిస్తుంది. మీరు ఒకవేళ ఈ సిస్టమ్ ద్వారా ఏదైనా పేమెంట్స్ చేస్తున్నారు అంటే మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సెక్యూర్డ్‌గా ఉంటాయి కాబట్టి ప్రతి బ్యాంక్‌కి కూడా ఇందులో ఎన్రోల్ చేసుకోమని చెప్పారు. ఎవరైతే ఇంతవరకు ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళ సర్వీసెస్ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బిల్ పేమెంట్ అన్నీ కూడా ఈ జూన్ 30 నుంచి ఆగిపోతాయని తెలియజేశారు. ప్రస్తుతానికి ఈ సర్వీస్‌ని ఇందులో ఓన్లీ 8 బ్యాంక్స్ ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మనకి ఇక్కడ తెలుస్తోంది. కానీ మేజర్‌గా చాలా మంది కూడా ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఐసీఐసీఐ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఈ బ్యాంక్స్ ఇంకా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఒకవేళ మీరు ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ ఏమైనా వాడుతున్నారు అంటే జూన్ 30 తర్వాత థర్డ్ పార్టీ యాప్స్ నుంచి పేమెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ పేమెంట్స్ అక్కడ కాలేదు, మధ్యలో ఏదైనా స్టక్ అయింది అంటే మీకు చాలా ఇష్యూ అవుతుంది. మీరు సఫర్ అవుతారు. మళ్ళీ క్రెడిట్ కార్డ్ పేమెంట్ అనేది అక్కడ మీకు బౌన్స్ అవ్వడం జరిగింది అంటే క్రెడిట్ రిపోర్ట్‌లో మీకు రెడ్ రిమార్క్ వస్తుంది. అంతేకాకుండా మీకు పెనాల్టీస్ ఉంటాయి. చాలా చార్జెస్ అనేది మీకు పడతాయన్నమాట. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఇంకోటేంటంటే బ్యాంక్స్ అయితే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళైతే 90 డేస్ కోసం దీన్ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పారు. అప్పటి వరకు మిగతా బ్యాంక్స్ కూడా అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కానీ ఎక్స్టెన్షన్ జరుగుతుందా లేదా ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఆర్‌బీఐ దగ్గర నుంచి రాలేదు. సో అప్పటి వరకు మీరు ఈ ఎక్స్టెన్షన్‌ని మర్చిపోండి. ఒకవేళ ఏదైనా న్యూస్ వస్తే మనం కూడా దీని మీద వీడియో చేద్దాం. కానీ ప్రస్తుతానికి ఎలాంటి న్యూస్ రాలేదు కాబట్టి మీరు దీన్ని ఫైనల్ అనుకోని ఆ విధంగానే మీ పేమెంట్స్ డైరెక్ట్ బ్యాంక్ యాప్ ద్వారా అలా ఏదైనా చేసుకోండి. ఒకవేళ థర్డ్ పార్టీ యాప్స్‌లో మీ పేమెంట్స్ ఒకవేళ మధ్యలో స్టక్ అవుతే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్‌ని అందరికీ తెలియజేయండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ మంత్ క్రెడిట్ కార్డ్స్ వాడుతూనే ఉంటారు. మరి దానికి తిరిగి బిల్లు కూడా కడుతూనే ఉంటారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో తప్పకుండా అందరితో షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు ఒకవేళ మన హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ.